స్తోత్రము. కుమారుడైన దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రము. స్తోత్రము 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 స్తుతి స్తోత్రము 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 స్తుతి స్తోత్రము 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 స్తుతి స్తోత్రము. తండ్రివైన దేవా నీకే స్తోత్రము. కుమారుడైన దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క వర్తమానం ప్రకటన 3వ అధ్యాయం 22 వచనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన 3:22. అవును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 21 కూడా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నేను జయించి, ఎవరు జయించారమ్మా? లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని యేసయ్య శిలువలో జయించాడు. ప్రైజ్ ది లార్డ్. మరణపు ముళ్ళను విరిచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను విరిచి జయశీలుడై పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక్కడే జయశీలుడు. భూమండలంలో ఎవ్వరు కూడా మరణాన్ని జయించలేదు, కానీ యేసు ప్రభువు ఒక్కడే అయినా మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచాడు జయశీలుడై. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జయశీలుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? జయించి నా తండ్రితో కూడా, జయించు వారిని నా తండ్రితో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. హల్లెలూయా. సింహాసనం ఎవరికంటే అందరికీ సింహాసనం లేదు. ఎవరికి సింహాసనం అంటే జయించిన వాడికి సింహాసనం. మరి లోకాన్ని జయించాలా, ఈ పాపాన్ని జయించాలా, ఈ శాపాన్ని జయించాలా? జయించాలంటే మన ఎవరి దగ్గరికి రావాలంటే జయశీలుడైన యేసు దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన భాగాలు పట్టుకొని ఆయన భాగ సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా నేను పాపినయ్యా, ఈ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నా పాపాన్ని, నా శాపాన్ని, నా దోషాన్ని ప్రభువా నీ రక్తములో కడిగి నీ ఆత్మచేతను నింపునాయి. అయా నీ వెలుగుతో నన్ను నింపునాయి. నాలో ఉన్న చీకటి ప్రభావం నాలో నుండి తిరిగించి నీ స్వరూపం నాకు దయచి, నీ అభిషేకం నాకు దయచి, నీ ఆత్మను నాకు దయచేయని ఎవరైతే వీరిని కలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తారో అట్టి వారితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మోగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు స్వరం ఇచ్చి దర్శనమిచ్చి మాట్లాడతాడు.
కూడా నా సింహాసనం కూర్చుండబెడతాను. హల్లెలూయా. ఎక్కడ ఈ సింహాసనం అంటే దేవుడు పూర్వకాలంలో సృష్టిని చేయకముందు కోటాను కోట్ల దేవదూతలున్నారు. అక్కడ లూసిఫర్ ఆ యొక్క రెక్కలు విప్పి ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి దివారాత్రులు దేవదూతలతో కొడుతూ ఉండగా వాడు కూడా ప్రధాన దూతి అని ఉండి ఆయన కనుపరుస్తున్నాడు. వాడు అనుకున్నాడు కదా, తన మహిమను చూసుకున్నాడు, నేను కూడా సింహాసనం కూర్చుండగలను కదా అనుకున్నాడు. మనస్సులో అనుకున్నాడు కనుక దేవుడు వాడిని చెందును విసినట్టు విసిరేశాడు. వెంటనే ప్రభు అన్నాడు, నా స్వరూపంతో నేను మానవులను చేస్తాను, ఆ మానవులకు నా ఆత్మనిస్తాను, నా పోలికనిస్తాను, వారి ద్వారా నేను ఆరాధన జరిగించుకుంటాను అని ఆరాధించే దూతను ప్రక్కకు నెట్టివేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎందుకంటే తన మహిమను చూసుకున్నాడు కనుక. చూడండి దేవుని ద్వారా మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మన ఘనత మన మహిమ ఎప్పుడైతే మనం కోరుకుంటామో దేవుని కార్యాన్ని మనం చూడడం ఎప్పుడు కూడా. ఎప్పుడైతే దేవుని ఘనత దేవుని మహిమను కోరుకొని మనగా తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు ఆయన మహిమను కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన జీవితంలోకి వచ్చి మనం చేయలేని కార్యాలను ఆయన చేస్తాడు మన దగ్గరకు వచ్చి. హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో ఈ కార్యాలు నా జీవితంలో జరుగుతాయా, నాకు నా జీవితంలో విడుదల దొరుకుతుందా, చీకటి శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి దురాత్మల గుంపు నుంచి నేను విడుదల పొందగలనా అని మనం అనుకుంటాం. పొందగలం, కానీ మనం తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎప్పుడైతే మనగా తగ్గించుకుంటామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, ఎవడు దీనుడై నా మాట విని గడగడ వణుకుచున్నాడు అట్టి వారిని నేను దర్శిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏ మనసు కావాలమ్మా మనకి? దేన మనసు. ఎవరిని దేన మనసు? యేసయ్యని. యేసయ్య మేమంతా విడిచిపెట్టి ఈ లోకములకు నరుడుగా దిగి వచ్చాడు. ఆయన ధీరుడు, సాత్వికుడు. ఎవడైతే ధీరుడై విరిగి నలిగి ఆయన పాదాల దగ్గర వంగి, ప్రభు నేను పాపునయ్యా, నా పాపాలు క్షమించని కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తామో వారి మొరలో ఆయన విని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, 16వ దావీదు కీర్తనలో చూసినట్లయితే దావీదు ఒక మాట అంటాడు చూడండి. 16వ దావీదు కీర్తన మొదటి వచ్చిన నన్ను కాపాడుము, నీవే నా ప్రభుడవు. అక్కడ ఇంకొక వచ్చిన కూడా ఉంటాం చూడవచ్చలో, ఈ దీనుడు మొరపెట్టగా, దాదాపు చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా దావీదు కీర్తన 16వ అధ్యాయం. దావీదు కీర్తన 16వ 17వ అధ్యాయం 6వ వచనం. 17వ వచనం. దేవా దేవా నీవు నాకు ఉత్తరమించదవు, నాకు చెవియొగ్గి నా మాట
దేవుని నమ్ముతున్న బిడ్డల మీదకి అనేకమైన శత్రువులు లెగుస్తారు. లెగిసినప్పుడు మనం ఎవరు ఆశ్రయించాలా? దేవుని దగ్గరికి రావాలా? నాయన దేవా, నేను నీ యొక్క శరణులు వచ్చానయ్యా. ఎవరు శరణులు వచ్చారమ్మ? దావీదు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన శరణు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన శరణు వచ్చి ఆయన పాదాల దగ్గర నుండి దేవుని దగ్గర ఆయన వరకు పెట్టుకుంటున్నాడు. కన్నీరు గారుస్తున్నాడు. అయ్యా, నీవు నా మీదకి వేసి వారి చేతులను నన్ను రక్షించయ్యా. ఈ బిడ్డలైన వారి చేతిలో నుంచి శత్రువు వెంటాడుతున్నప్పుడు అయ్యా, నిన్నే రక్షించే దేవుడు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో నిజంగా చూసినట్లయితే దావీదు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రోజుకి ఎన్నివారు ప్రార్థన చేసేవాడమ్మా? 3 ప్రార్థన చేసేవాడు. ఎప్పుడెప్పుడు? పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, సాయంత్రం కూడా ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి రోజుకి? ఎన్నిసార్లమ్మా? ఈ శరీరానికి ఎన్నిసార్లు తింటాం అమ్మా? ఏ మాత్రం కౌంట్ డౌరింగ్గా శరీరంలో వీక్నెస్ వచ్చేస్తుంది. మరి ఆత్మ సంగతి ఏంటి? ఈ ఆత్మను మనం రక్షించుకోవాలా? ఈ ఆత్మను కాపాడుకోవాలా? ఈ ఆత్మ యుగ యుగాలు ప్రభువుతో ఉండాలా? ఆయన రాజ్యంలో అంటే 7 మార్లు ఆయన స్తుతించేవాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన హృదయంలో స్తుతి 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 అని ఎప్పుడు స్తుతించేవారిగా ఉండాలి. గుండె చూడండి, లవ్ 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 అని అక్కడ కుటుంబంలో మన గుండెలో కూడా దేవుని గురించి ఎప్పుడు కూడా స్తోత్ర స్తోత్ర స్తోత్ర. కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పనులు చేస్తున్నా కానీ ప్రభువానికి స్తోత్రం 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 అంటున్నా అనుకోండి, ఆటోమేటిక్గా పనులన్నీ కూడా తేలికగా అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని చూడండి, అయ్యో ఈ పనులు నేను చేయలేకపోతున్నాను, ఈ పనులు నా వల్ల కాదని అంటారు. స్తోత్రాలు చేతి మొదలుపెట్టు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. నీవు కూడా స్తుతిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆయన శక్తి నీ మీద కుమరించి నీ పనులు భాగంతటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పనులు ఆయన తీసుకుంటాడు, ఆయన పట్టించుకుంటాడు. ఈ విషయం నీవు ఎట్లా నడవాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా కూర్చోవాలో, ఎట్లా పనులను కొనసాగించాలో తెలివి, బుద్ధి, జ్ఞానం ఆయన ఆత్మ ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అభిషేకం నీ మీదకి ఇస్తాడు. కనుక దావీదు దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉండేవాడు. ఒకనొక దినాన దేవుని బిడ్డగా దేవుని సేవకులతో మాట్లాడుతున్నాడు, సమూయేలుతో. ఇదిగో యెషయా కుమారులో ఒకటి నువ్వు అభిషేకించు, పేరు చెప్పకుండా దేవుని దగ్గర అభిషేకం చేయమంటున్నాడు. అప్పుడు సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు, నైవేద్యం ఇస్తున్నాడు. యెషయా గడగడలాడుతున్నాడు, అయ్యా నీ కుమారులో ఒకరిని దేవుడు అభిషేకించమంటున్నాడు, ఇశ్రాయేలుకి రాజుగా చేయాలనుకుంటున్నాడని చెప్పినప్పుడు ఒక్కొక్కరిని పిలిచాడు. పెద్దోడు పిలిచాడు, ఎత్తుగా లావుగా ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, నేను వీడిని కోరుకోలేదు, ప్రక్కనికి అన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, వీడేమనుకున్నాడు, నేను వాడిని కోరుకోలేదు అన్నాడు. మొత్తం అయిపోయాడు. దేవుడు అంటాడు సేవకులతో, నేను ఎత్తులావులు చూసే దేవుడును కాదు. ఏం చూస్తున్నాడు దేవుడు? హృదయాంతరంగాన్ని చూస్తాడు దేవుడు. హల్లెలూయా. లోకంలో వ్యక్తులు అధికారులు చూస్తారంటే ఎత్తులు లావులు చూస్తారు, కానీ మన దేవుడు అవి చూసే దేవుడు కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ప్రభు అంటాడు కదా, ఓ నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి స్థానం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. హృదయంలో ఏమన్నాయి అంటే 7 వాటిలో చూసినట్లయితే అసూయ, ద్వేషం, కక్ష, ఈర్ష్య, పగ, కలహం, మత్సరం, క్రోధం ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే ప్రభు మనకు వస్తారా?
వస్తారమ్మా? రాలేదు. ఎప్పుడైతే ఆయనకి మన హృదయంలో స్థానం ఇచ్చి, ప్రభువా నా హృదయం ఏ రీతిగా ఉందో నీకు తెలుసయ్యా, నీ రక్తధారలో నా మాలిన్యాన్ని కడుగునాయి, నా హృదయంలో ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి అవిధేయత, తిరుగుబాటు నీ రక్తంలో కడిగి నువ్వు నాలోకి రా ప్రభు అని మనం ఆహ్వానిస్తే, ప్రభు ప్రతిదీ కూడా మన మనస్సు ద్వారా హృదయంలో ఉన్నదాన్ని ఒప్పింపజేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పాపమును ఆయన ఒప్పింపజేసే దేవుడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి మానవుడు కూడా దిద్దుతాడు, సరిచేస్తాడు. మన తలంపులు, మన చూపులు, మన మాటలు, మన నడకలు, హృదయాంతరంగాలు, హృదయంలో ఏదుందో దాన్ని మొత్తం కూడా శుద్ధి చేసి కడిగి ఆయనకి ఇష్టంగా పరిశుద్ధులైన దేవుని ఆత్మ మనలో హృదయాల్లోకి వచ్చి నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అడిగాడు, ఇంకా ఉన్నారా ఆయన దయావకుడు ఉన్నారయ్యా, అయ్యలో గొర్రెలు కాస్తున్నాడంటే సమూయేలు అన్నాడు, వాటి వాటి పిలిపించు, కూర్చుంటాను అన్నాడు దావీదు. చూసారా, దైవజనుడు కూడా దేవుడు సంగతులు మరుగు చేస్తాడు. చెప్పాడే కానీ సేవకునికి కూడా అలాంటి వ్యక్తి అని చెప్పాల దేవుడు. ఇప్పుడు సేవకుడు హృదయంగా దిగుతున్నాడు దేవుడు. నువ్వు ఎత్తులలో చూస్తావేమో, నువ్వు ఎత్తులలో చూడు, అంతరంగాన్ని చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు విన్నారా, సేవకుడు కూడా మారు మనసు వస్తుంది. సేవకుడు కూడా గడగడ వణికిపోతున్నాడు అని దేవుడు అభిషేకించమన్నాడు కదా అనుకున్నాడు. కానీ దావీదు అలా వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నేను కోరుకునే వాడి ఇతనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, 16:8 అంటాడు. 1 సమూయేలు 16:8 అంటాడు కదా. ఏమంటాడు చూడమ్మా, నేను కోరుకున్నవాడు ఇతనే అంటున్నాడు. ఇతనే నేను కోరుకోలేదను. 7 కుమారులు సమూయేలు ఎన్నడు పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోవాలని చెప్పి, ఇంకా ఎవరైనా ఉన్నారంటే కడవని వాడు ఒకడయ్యా ఉన్నాడయ్యా అని ఆయన మాట్లాడినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు 12వ వచనం అంటాడు, మధ్యలో అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే, నీవు లేచి వారిని అభిషేకించు. ఎవరు కోరుకున్నాడమ్మా దేవుడు? దావీదును కోరుకున్నాడు. దావీదు దీన మనసు కలిగి ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు. తండ్రి ఏ పని చెప్తే అక్కడ తిరుగుబాటు తండ్రి మీద కూడా, అదే నువ్వు గొర్రెలు కాయాలంటే గొర్రెలు కాయడానికి తగ్గించుకోడు. మనం ఈనాడు మన పిల్లలు మన మాట్లాడామా, పిల్లలకి ఏదైనా పని చెప్పేవాళ్ళు పని అని ఈ పని చేయాలి, చేయగలుగుతారా? చేయటం లేదంటే ఏంటి, వాళ్ళు దురాత్మ ఉందని అర్థం. గర్వం ఉన్నది, అహంకారం, విరవీగితనం ఉన్నది. కానీ దావీదు ఆ మనసు లేదు. తగ్గించిన గొర్రెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే తండ్రికి నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు బిడ్డలారా, ఆ గొర్రెలను కాస్తాడు నమ్మకంగా. గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా ఆ యొక్క గొర్రెల దగ్గరికి ఎలుగుబంటి సింహం కూడా వచ్చింది. కానీ దావీదు ప్రార్థనలో ఉన్నాడు గొర్రెలు కాస్తూ. ఆ గొర్రెల కాపుదల కూడా దేవుని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చూసారా, మన పరులు వారు ఎవరి మీద లేరమ్మా, దేవుని మీద వెళ్ళాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, దావీదు సింహం వచ్చింది, వెళ్ళు ఆ గొర్రెను కాపాడు, శత్రువు చేతులు వచ్చింది. అమాంతంగా వెళ్ళి ఆ గొర్రెలు కట్టుకున్న ఆ యొక్క సింహం చేతి నోటిలో నుండి ఆ యొక్క చీల్చి ఆ యొక్క గొర్రెలను కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే రీతిగా ఎలుగుబంటి చేతులను చిరిపించాడు. చూసారా దేవుడు, తన మందను దావీదు కాపాడుకున్నాడు. ఈనాడు మన బిడ్డలు మనం కాపాడుకోగలుగుతున్నామా? మన బిడ్డలని శత్రువుని సాతాను చేతిలో నుంచి మనం విడిపించుకోగలుగుతున్నామంటే ఎందుకు విడుదల జరగట్లేదంటే మనకు తగ్గింపు లేదు, దీన మనసు, లోబడే స్వభావం లేదు. ప్రభు పాదాల మీద కన్నీళ్లు కాచి ఆ మందను దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలమ్మా? దేవునికి అప్పగించింది పిల్లలు.
దేవునికి అప్పగిస్తే దేవుడు కేర్ తీసుకుంటాడు. వాడి మూర్ఖుడా, దుష్టశక్తులు వెంటాడుతున్నాయా, ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉన్నాడా, అయినా కానీ దేవుడు వాడిని పట్టించుకుంటాడు. ప్రేజలో ఆటోమేటిక్గా దేవుడు వాడి అంతరంగాలు కూడా మార్చివేస్తాడు. వాడిని కూడా ఆ యొక్క సింహంలో నుంచి గొర్రెని విడిపించినట్లు నీ బిడ్డలను కూడా దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, బాలుడు నడవలసిన త్రోవ నీవు వాడికి నేర్పు. ఎవరికి నేర్పాలమ్మా? పిల్లలకి చెప్పి ఎవరికి నేర్పాలా? తల్లిదండ్రులైన మన వారికి నేర్పాలి. మనం భయభక్తులు కలిగి ఉండి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా. దేవుడు కంచె వేసి కాపుదలు ఇచ్చి వారిని రక్షించి దేవుడి వైపు మళ్ళించి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే దేవుని బిడ్డగా ఆ గొర్రెలను కాపాడాడు. తమ తండ్రికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంతేకాదు, దైవజనుడు అక్కడ ఉండగా దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనమ్మా? ఇదిగో నేను కోరుకున్న వాడి ఇతడే. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సాక్షి ఎవరు మన గురించి? సేవకుడు ఎవరన్నా? దేవుడిస్తాడు. పరలోకంలో దేవుడు అంతరంగాలు చూస్తాడు. ఎత్తులాభం చూసే దేవుడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కోరుకున్న వాడి ఇతడే. దైవజనుడు కరగడ ఉండిపోతున్నాడు. అయ్యో, వెంటనే వాడిని అభిషేకించు. వెంటనే తైలం గుడి తీసుకొని దావీదు తల మీద పోశాడు. తన సహోదరుడు ఎదుట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నాటి నుండి దేవుడి మీద దేవుని యొక్క అభిషేకం దావీదు మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద దేవుని యొక్క ఆత్మ మన మీదకి రావాలంటే దైవజనుడి దగ్గర కూడా మనం తగ్గించుకొని, దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ఉన్నట్లయితే దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఈ లోకాన్ని జయించిన యేసయ్య ఆత్మ మన మీదకి దిగి వస్తే ఆటోమేటిక్గా దేవుడు చీకటి శక్తుల ప్రభావం నుండి, అంధకార శక్తుల ప్రభావం నుండి, దురాత్మల గుంపు నుండి దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను ఆయన తప్పించి కాపాడే దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తన సహోదరుల ఎదుట అభిషేకం జరిగింది దావీదుకి. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. నువ్వెంత కానుకలు ఇచ్చినా, దశభాగాలు ఇచ్చినా, దేవుని మందిరానికి పాటలు పాడినా, ప్రసంగాలు చెప్పినా, తిరిగినా, దేవుని ఆత్మ నీలో లేకపోతే పరలోకములకు నువ్వు చేర్చబడను. ఏమన్నారమ్మా? దేవుని ఆత్మ కోట్ల రూపాయల కంటే విలువైన దేవుని అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. రేపు రాకడలు ఎవరెక్క పడతారంటే ఆత్మ పూర్ణైన వారే ప్రభు రాకడలు ఎక్కబడతారు. ఆయన ఆత్మ ఉన్నవారే మహిమ దేహాలతో వేగారుడై వస్తున్న యేసుని ఎదుర్కోగలుగుతారు. ఆయన ఆత్మ లేకపోతే దేవుని బిడ్డగా విడవబడిపోతారు. సంఘాలే కానీ, సేవకులే కానీ, నాయకులు కూడా విడవబడిపోతారు. ఏదైనా సరే ఆయన ఆత్మ ఉన్నవాడే ప్రభు రాకడలు ఎక్కబడబోతున్నారు. హల్లెలూయా. ఆయన వేగారుడై రాబోతున్నాడు. మహిమ స్వరూపుడై రాబోతున్నాడు. ఆయన ఆత్మ రాజ్యం పరలోక పట్టణాన్ని కలుపుతున్నాడు. నువ్వు ఆత్మతో నింపబడాలి. వారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా, బాప్తిసం తీసుకోవాలా, దేవుని ఆత్మ చేతను నింపబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆత్మ ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ సత్యములకు ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదు, నీ దగ్గరకు వస్తున్న వాడు నీ శత్రువా లేకపోతే నీ మిత్రుడా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ఆయన ఆత్మ నడిపింపు లేక అనేకులు తొట్టిల్ని కూలిపోసిన దినాలు దేవుడు పెట్టారా. ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. అవుతున్నామా?
దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. అవి శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, ఉపద్రవాలైనా, భయంకరమైన అప్పులైనా, కరువులైనా సరే ప్రభు చేతికి అప్పగించు. ప్రభా, నీవే నా దిక్కు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నాయన, నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించు ప్రభు అని దీన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తావో ప్రభా, ప్రార్థన కూడా చేయటం రాదయ్యా, నీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభవం నాకు నేర్పమంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. బోధకుడిగా ఉంటాడు, హల్లెలూయా, యాజకుడిగా ఉంటాడు, నాయకుడిగా ఉంటాడు. వారి యొక్క బోధకుడు యేసు, ఆయనే మనకు ప్రధాన కాపురి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఇదిగో ఇది నా సన్నిధిని ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విన్నారా, ప్రభు అంటున్నాడు, జయించి వారిని నేను నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాను. ఆయన సింహాసనాన్ని ఆ యొక్క లూసిఫర్ కోల్పోయాడు. ఆ సింహాసనం ఎవరికంటే జయించిన బిడ్డలమైన దేవుని ఆత్మను పొందుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తున్న వారికి ఆ సింహాసనాన్ని దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులకి సింహాలు కొట్టేవాడు కాదు సింహాసనం, ఆచారంలో ఉన్నవాడి కాదు సింహాసనం, వంశ పారంపర్యాచరణలో ఉన్న వారికి సింహాసనం లేదు, పదవులు పెద్దలు కోరుకునే వాడికి సింహాసనం లేదు. ఎవరికంటే జయించు వారిని నేను నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ జయ జీవితం కావాలంటే జయించిన యేసయ్య ఆత్మ అభిషేకం మనకు కావాలి, ఆత్మ నడిపింపు మనకు కావాలి. ఒక దినాన దేవుని బిడ్డలారా యుద్ధం జరుగుతున్నది, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి జరుగుతున్న సమయాల్లో దేవుని యొక్క బిడ్డలారా అక్కడికి దావీదును పంపించాడు తండ్రి. పంపించినప్పుడు అయ్యా నీ యొక్క అన్నల క్షేమ సమాచారం కొనుక్కుందామని పంపించినప్పుడు దేవుని బిడ్డలారా దావీదు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం కనుక్కున్నాడు. వెంటనే ఇశ్రాయేలు వెళ్తే శత్రువైన ఫిలిష్తీయుడైన గొల్లియాతు బయలుదేరాడు. మీలో ఎవరైనా మేమందరూ యుద్ధం చేయం, నాతో యుద్ధం చేయమని చేస్తే వాడిని నాతో యుద్ధం చేయమని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ సౌలు రాజు ఫిలిష్తీయులు కూడా గడగడ వణికిపోతున్నారు. చూసారా, అభిషేకించబడిన సౌలు దేవుని ఆత్మను కోల్పోయాడు. సౌలు ఆత్మను కోల్పోయి ఆత్మలో దిగజారిపోయాడు. రాజు గడగడ గడగడ వణికిపోతున్నాడు. శత్రువును చూసి నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ఆత్మను ఆర్పివేసుకుంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతే, పరిశుద్ధాత్మను మనలోకి రాకపోతే చల్లారిపోతే ఆయన ప్రేమ శత్రువు చూసి నువ్వు నేను కూడా గడగడలాడిపోతాం. వాడిని మనం జయించలేం, వాడి మనం యుద్ధం చేయలేం. కానీ దారిగా వెళ్ళగా సున్నతి లేని ఫిలిష్తీయులు ఏ పార్టీ వాడు అని వాడు వేదికకి వెళ్ళి ఏమన్నాడు కదా, యుద్ధము యెహోవాది అన్నాడు. యుద్ధం ఎవడమ్మా? యెహోవాని చెప్పి ఆ ఫిలిష్తీయులు దొరికినరా వాడేం చేశాడు కదా, వాడు ఏమంటున్నాడు వాడు చూడండి. ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 17 అతడు చూసారా, అనేక కోపం వచ్చిందండి. ఎవరు కోపం వచ్చిందమ్మా? స్వంత అన్నకే కోపం వచ్చింది. ఎలా గర్వంతోనూ దీక్షతో ఉండి అసూయతో ఉన్నావు. ఏంట్రా నువ్వు పిల్లలు అయ్యండి యుద్ధంలోకి వచ్చి వాణ్ణి జయిస్తావా? మా వల్ల కాలేదు, రాజు వల్ల కాలేదు, ఇంకా సైన్యం వల్ల కాలేదు,
నీకు తెలియదు కదా, నీ వల్ల ఏమైందిరా, నీ వల్ల కాదు. చాలా మంది కూడా అంటారు నీ వల్ల కాదు. ఎవరి వల్ల అయిందమ్మా? శక్తి చేతను బలము చేతను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా ఏ కార్యమైన జరుగుతుంది. మందిరం కట్టాలన్నా, సంఘం కట్టాలన్నా, ఆత్మను రక్షించబడాలన్నా, విడిపించాలన్నా మనిషిని బలం పనికిరాదు. దేవుని ఆత్మశక్తి కావాలి. ఆత్మదేవుడు నీతో ఉంటే అవలీలగా వాడిని జయించగలుగుతావు నీ శత్రువుని. హల్లెలూయా. శత్రువు పోటీ కూడా కూర్చుతావు. ఎందుకంటే వ్యాపారమును పడగొట్టేవారు నీకు ముందుగా వెళతాడు. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలాలను ఆయన సరాలు చేస్తాడు. నీ పక్షాల నుండి ఆయన యుద్ధం చేస్తాడు. ఎవరు యుద్ధం చేస్తారమ్మా? దేవుడు నీ పక్షాన్ని శత్రువుతో యుద్ధం చేస్తాడండి. మనం యుద్ధం చేయటం కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు వాడి శత్రువుతో. హల్లెలూయా. నిన్ను వెంటాడుతున్న శత్రువులతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు నిన్ను కాపాడతాడు. ఇజ్రాయేలును కాపాడువాడు పురకడు, నిద్రపోడు. ఆయన కాపుదలలో ఉన్న ఆయన మందంతా కూడా ఆ మంద మీదకి వచ్చిన శత్రువుని రక్షించడం వల్ల కాదు అని అంటున్నాడు. అదే నీ వల్లే వైద్యులు అంటున్నాడు. అయితే దేవుడు మరి దావీదు తన యొక్క విజయాలను రాసుకొని చెప్పాడు. మందని ఎట్లా కాపాడాడు. ఒక సాక్ష్యం ఉన్నది దావీదుకి. దేవుని ఆత్మ తగిన వాళ్ళకే ఒక నడిపి పుట్టదండి, ఆత్మ నడిపి పుట్టదు. ఆత్మ దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో, ఎలాంటి శుద్ధి క్రియలు చేశాడో వారికి ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి, ఆత్మ కలిగిన వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. వాడంటున్నాడు కదా, దావీదుని శపిస్తున్నాడు, మంత్ర ప్రయోగాలు వల్లిస్తున్నాడు. అదే నేను కుక్కనా అంటున్నాడు. దావీదు అన్నాడు కదా, నేను నీ తల నరికి ఇశ్రాయేలులో నింద లేకుండా నేను చేస్తానని దావీదు నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా 46వ వచనం చదవమా. 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగనరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకున్నట్లు నేను ఈ దినమున శక్తిగా కత్తి చేతను తాడని ఆమె కత్తి చేతను ఇది చేతను. మన బలం ఏంటమ్మా? లోకంలో బలం ఏంటి? కత్తి. ఇంకోటి ఈ ఏంటంటే మానవ జ్ఞానం, మానవ బలం, శరీర బాహు ఇవి కాదు. దేవుని బలం చేత నేను వారిని చేయిస్తాను. హల్లెలూయా. ఏ బలం కావాలన్నా? దేవుని ఆత్మ బలం కావాలి. డాక్టర్ గారు అంటాడు, గ్లూకోజ్ పెడతాడు, ఇది పెడతాడు, ఇది పెడతాడు, సిటీశ్వర డాక్టర్ గారి చేతులు ప్రయత్నించాడు. నా వల్ల కదన్నా, ఆ దేవుడికే రెండు చేతులు డబ్బులు తింటాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. ఎవరికి ఎవరి చేతి అప్పగిస్తాడు ఆయన వల్ల ఈ మాట ఆయన దయతో బతుకుతాడు. ఆ మాట ఎవరి దయ కావాలమ్మా? ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ల దగ్గర మీరు చనిపోతారు, ఇక బ్రతకడం అంట. ఏ పిల్లల ఒకనొక దినాన సాయి గారు మరి వాళ్ళ ఆవిడ ఒక చోట తీసుకెళ్తే యాక్సిడెంట్ అయితే ఆ సాయి గారు కోమాలోకి వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి హైదరాబాద్ హాస్పిటల్లో వేశారు. వేస్తే ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. అంత ఎప్పుడు కూడా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారన్న వార్త మరి ఫోన్ ఆమె వేస్తే గడగడతో వచ్చింది హాస్పిటల్కి. డబ్బులు ఏం చేయాలి, ఇంటికి వచ్చేసింది. వల్లగాతో లేదు. పిల్లలు తీసుకుంది, నేను ఆయన చనిపోతున్నాను, నా దగ్గర డబ్బులు సేవ పెట్టడానికి డబ్బులు. మీ నాన్నగారు మందిరానికి పోయేవాడు, వాళ్ళ అయ్యగారు ఉంటాడు,
అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమను. ఆ దేవుడైనా బతికిస్తే మీరు ఒక మందారం దగ్గర నా వల్ల కాదని చెప్తున్నట్ట. పిల్లలిద్దరు కూడా సేవకు దగ్గరికి చెప్పారట. సేవకుడు అనేకంతో మోకాళ్ళని వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నారంట మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేస్తూ ఉంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? ఆయన చనిపోయాడు. వచ్చి సేవలు శవాలతో వేసేసారు, దానం వేసేసారు. అయ్యా నేను రేపు వస్తానని చెప్పేసింది. ఏం బిడ్డారా, ఆ రేత్రి కాలంలో ఏం జరిగిస్తా మరణ పువ్వులను విడిచి పునరుద్ధారణ తిరిగి లేచిన యేసయ్య మహిమ శరీరంతో శవాల గదిలోకి వెళ్ళినట్ట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ శవ దగ్గరికి వెళ్ళినట్టుగా అన్నాడంట. ఆ శవంలోకి శవ వచ్చి మాటగా చనిపోయిన వ్యక్తి లేచి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడి తెల్లారి అక్కడ తలుపు కొడుతున్నాడంట. ఎవరో తలుపు కొట్టిన తలుపు తీస్తే ఏమంటే బాబో ఇది దెయ్యమేమో పారిపోతాడంట. డాక్టర్లు పిలిచారంట. నీకేం జరిగింది? నువ్వు ఎట్లా బ్రతికావు? నువ్వు ఎంతో ట్రీట్మెంట్ చేసావు, నువ్వు బ్రతకడానికి ఆస్కారం లేదు అంటే అప్పుడు వాళ్ళకి మరణ పువ్వులు విరిచి తిరిగి లేచి జయశీలుడైన యేసయ్య గురించి సాక్ష్యం చెప్పారంట. హల్లెలూయా. వారు కూడా వారు మనసు పొందారంటే దేవుడు నమ్ముకున్నారంట. అంతేకాదు పైసా డబ్బులు కూడా మాకు అక్కర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలంట. హల్లెలూయా. ఆయన అదే గ్రామంలో దేవుడు నూజివీడు పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసే నిజమైన దేవుడు, యేసే సజీవుడు, యేసే మరణ పువ్వులు విరిచాడు, యేసేను బ్రతికించాడని సవాలు విసురుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముందెక్కడ? మరణ పువ్వులు విరిచి తిరిగి లేచిన వాడు జయశీలుడైన పునరుద్ధారణ యేసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆ పునరుద్ధారణ శక్తిని మనం అనుభవించవచ్చు. ఎప్పుడు? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర మనం సమర్పణ చేసుకొని నేను మనసు కలిగి ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు ఆయన ప్రత్యక్షతను మీకు ఇస్తాడు, ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఏమిటారా నిజంగా చూసినట్లయితే ఈ దావీదు ఆ యొక్క గొలియాతుని ఒడిశాలు తీసుకొని 5 నున్నని రాళ్ళు తీసుకొని వెళ్ళే ఒక్క రాయితో యుద్ధం యెహోవా అని ప్రకటించి అలా విసిరివేయ వాడి నసలకు తగిలి వాడు పుట్ట పిల్లలాగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు వాడి కత్తి తీసుకొని వాడి తల నరికి దేవుడా దావీదు ఏం చేశాడు చూడండి. 54వ వచనం చూసినట్లయితే వాడి తల నరికి యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. ఆమేన్. రేపు దేవుని యొక్క నూతన యెరూషలేముకు మనం చేర్చబడాలంటే ఈ శక్తులను మనం జయిస్తేనే ఆ సింహాసనం మీద మనం కూర్చోగలుగుతాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక శత్రువు ఉంటాడంటే భూలోకంలో ప్రతి ఒక్కరికి ఒక దుష్టుడు ఉంటాడు, సాతాను సమూహాలు ఉంటాయి. వాడిని నువ్వు నేను జీవిస్తేనే రేపు ఆ బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం. పరలోక పట్టణం ఆ సింహాసనం యొక్క ఆయన మనం కూర్చుండగలుగుతాడు. అందుకోసం యేసు ప్రభు నమ్ముతుంది. ఆ యొక్క దేవుని మహిమ రాజ్యంలో మన చేర్చడం కొరకు యేసు ప్రభు నమ్ముతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు కదా, జయించి నాతో కూడా జయించు వారిని నా సింహాసనం యొక్క కూర్చుండగలట. దావీదుకి దేవుడు యెరూషలేములోనే జయజీతం ఇచ్చి దేవుని బిడ్డలారా సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు కూడా దేవుని బిడ్డలారా దేవుడు జయజీతం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రకటన 7వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే అక్కడ మంచి మాట చదవమా. ప్రకటన 7వ అధ్యాయం 14-15. 7వ అధ్యాయం 14-15 వచనం. రాత్రి పగలు ఆయన
ఆ, ఆ. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎలాంటి శ్రమలు? మహాశ్రమలు దేవుని పెట్టారు. భూలోకంలో దేవుని పెట్టారు. శ్రమ లేదంటానికి వీలేదు. ప్రతి ఒక్కరికి ఒక శ్రమ ఉంటుంది. ఈ శ్రమను మనం జయించాలి. ఎట్లా జయించగలుగుతామా? వాడు గొర్రెపిల్ల రక్తముతో వాడి వస్త్రాలను ఉలుకుకొని తెలుపు చేసుకున్నాడంట. అంటే పరిశుద్ధతను పవిత్రతను వాడు కాపాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లామా? గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. వేరే దేశీయులు గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడతారో, జన్మ కర్మ పాపములని పరిశుద్ధుని యొక్క రక్త దారంలో కడగబడిన వారికి ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ పరిశుద్ధతను దేవుడు ఇస్తాడు. వాళ్ళకి హల్లెలూయా. పవిత్రతను ఇస్తాడు, ప్రత్యేకతను ఇస్తాడు. అంతేకాదు దేవుడగా వాళ్ళు వారి వస్త్రాలను అంట యేసు రక్తంలో కడుక్కున్నారు. ఏ రక్తంలో అమ్మా? ఏ రక్తంలో కడుక్కోవాలా? ఈ బట్టలు మురికేది అనుకోండి, ఎన్ని రకాలైనవి అమ్మ భూమండలంలో మానవ జ్ఞానంతో సబ్బులు, సరుకులు, సోపులు ఏంటంటే రకరకాలను నిర్ణయం చేయడానికి. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే యేసయ్య రక్తం ఎలాంటిది అంటున్నామా? ఆయన జన్మ కర్మ పాపము లేనివాడు. మన హృదయాంతరంగా ఉన్న పాప మాలిన్య వస్త్రాన్ని కలిగేది ఎవరంటే యేసు రక్తం ఒకటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన రామకోటేని బుక్ రాసి పక్కన పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఏవమ్మా సీత, దేవుడికి పేర్లు తెలుసండి మనందరూ కూడా. ఏవమ్మా సీత రావమ్మ అని అన్నాడు. శివుడు రక్తం దారులై కాడుతున్నాడు. నా గాయాలు చూసావా? నా రక్త దారులు చూసావా? నా బాధలు చూసావా అని ప్రభు మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నాను, లేవన్న దేవుడు కదా, ఈయన పక్కదిని కొడుకున్నాడు. పక్కదిని కొడుకుంటే చనిపోయే వాళ్ళ నాయన ఆత్మను చూపిస్తున్నాడు దేవుడు. ఆ ఆత్మ తట్టుకోలేక పెద్ద ఓటేసుకొని దొడుకుంటూ వస్తున్నాడు. కరో నానా ఇక్కడికి వచ్చేది, నువ్వు దాన ధర్మాలు చేసావు కదా, పేదలకు ఇల్లు కట్టించావు కదా, పెళ్లిళ్ళు చేసావు కదా, ఎంతో వస్త్రాలు ఇచ్చావు కదా, ఎంతో సాయం చేసావు కదా, నువ్వు ఇక్కడ పట్టుకొచ్చావంటే ఆయన అన్నాడంట, అమ్మా ఇన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా యేసు రక్తములో ఈ పాపం పూట కడగబడలేదు. ఈ పాపం పూటమా? జన్మ కర్మ పాపం. పితరుల దోషాలు కూడా మనం వెంటాడుతాయి. దేవుని ధర్మం మన పితరుల దోషాలు కూడా మన పిల్లల మీదకి వస్తాయి. 4 తరాలు వస్తాయి. ఆ దోషాలన్నీ కూడా యేసు రక్తంలో మనం కడుగుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం విడిపించుతుంది. యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడు అన్నాడంట, అమ్మా ఆ ప్రభువును త్వరగా రాబోతున్నాడు, నువ్వు మటుకి అగాధ స్థలంలోకి రావద్దు, ఆ ప్రభువు నమ్ముకొని చెప్పి మాయమైపోయాడట. వెంటనే వెంటనే కొడుకునట, నువ్వు ప్రభా నువ్వు వెళ్ళిపోయావయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడ. మూటలు పెట్టి గుండె వెళ్ళిపోయి వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎక్కడే ఉండాలి నీ దగ్గర. ప్రభు చూపించాడు. వెంటనే మోకలను వేసి ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి తన పితరులు చూశాడు. భార్య పాపాలు, యవన పాపాలు అన్నీ కూడా ప్రభు రక్తంలో కడుగుకొని శుద్ధి చేసుకొని వెంటనే ఆ రామకోటి ముక్కు తీసి పక్కన పడేసి యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మలేని నిజాల సాక్ష్యంలో ఆయన ప్రింట్ చేయించి అనేక సాక్షిగా నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ద్వారా యేసు ప్రభు రక్తం దారా ఇప్పటికీ కారుతూనే ఉన్నది. ప్రభు ఆశ్రయిస్తూ అడుగుతున్నాడు, రా ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జీవులారా మీరు నా యుద్ధకు రండి. నేను మీ నా దగ్గరికి వస్తే నేను దీవులను సాత్వికులను, మీ మీద నా కాళ్ళు ఎత్తుకొని నేర్చుకోండి. నా రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడుగుతుంది. ఉచితంగా ఇచ్చేదండి, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఇది డబ్బులు పెట్టి కొనుక్కునేదమ్మా. ఉచితంగానే ప్రభు శిలువలో మనకు బలయ్యాడు. ఉచితంగా శ్రమలకు పడ్డాడు, శిలువలో మోస్తాడు. దీని ఏం చేస్తారంటే సావుకారులు షాపులు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. ప్రభు ఉచితంగా నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. ప్రభు రక్షణ నువ్వు పొందుకో. ప్రభుతో ఆత్మతో నువ్వు నింపబడు. ప్రభు అభిషేకం పొందుకో.
సహవాసం చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారి ప్రభు రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడమ్మా, ప్రకటన 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 22వ అధ్యాయం 11, 12. 11, 12, 22, 11, 12. అక్కడ అంటాడు కదా, అన్యాయం చేయవాడు ఇంకా న్యాయం చేయలే, అపవిత్రుడైన వాడే ఇంకా పవిత్రంగా వాడే, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉన్నాడే, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగానే ఉన్నాడే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు. మహిమతో దేవుడు తెల్లని గొర్రె త్వరగా ప్రభు రాబోతున్న దినాలు మనం ఉంటున్నాం. ఉగ్రత, ఇక దేశాల మీద ఉగ్రత, యుద్ధాలు, కరువులు, బాంబులు, భయంకరమైన ఉపద్రవాలు, భూకంపాలు, ప్రళయాలు, ప్రభు త్వరగా రాబోతున్న దినాలు మనం ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపడే దినాలు, శుద్ధులు ఎక్కబడే దినాలు వారి గృహాల్లోకి ప్రభు పిలుస్తున్నాడు. పరిశుద్ధుల్ని ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఆయన రాకడలో మనం ఎక్కబడాలంటే, ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోవాలంటే, దేవుని బిడ్డలారా, ఆయన రక్తధారలో మనం కడగబడితే ఆ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే కదా, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అబద్ధమును ప్రేమించు, ధరించు ప్రతి వాడు కూడా మన దేవుని యొక్క పరలోక పట్టణంలో వెళ్ళడానికి వీల్లేదు. ఎవరంటే గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే మహిమ దేహాలకు ఎత్తబడతారు. హల్లెలూయా. ఆ రక్తం ప్రతి పాపము నుండి మనం కడుగుతుంది. భోజన రక్తం కాదు, మరి జంతువుల రక్తము కాదు, కానీ జన్మ కర్మ పాపమేమి పరిశుద్ధుడైన యేసు రక్తం. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతామో వారికి దేవుడు నూతన స్వభావాన్ని ఇస్తాడు. నూతన యొక్క గుణాతీశ ఆయన గుణాతీశనిస్తాడు. నూతన సృష్టిగా మారుస్తాడు. నూతనగా నీకు అభిషేకాన్ని ఇచ్చి ఆత్మతో నింపబడి ఆత్మ పూర్ణి చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మలు కనుక ఆయన ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యమైన వాక్యమైన సత్యంతో మనం ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన మనం నమ్ముకొని మన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకుంటే ప్రభు ఆత్మ మనలోనే ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బంధకాలు మనం వెంటాడినా ఆయన ఆత్మ మనకి తోడుగా ఉండి ఆయన మన పక్షాన మన చేయి పట్టుకొని ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు మహిమ కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రేమ అంటే అన్నిటికంటే కూడా విలువైంది యేసయ్య ప్రేమ ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. అది కపటం లేదు, దాగు లేదు, మచ్చ లేదు, మడత లేదు, కలంకం లేదు, నిష్కలంకమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ యొక్క రక్త ధారలో ఎవరైతే కడగబడతారో వారికి దేవుడు జీవితం ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక ప్రేమలన్నిటి కన్నా మిన్నయైనది యేసయ్యా నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ, నీ ప్రేమే నన్ను రక్షించునయ్యా. నీ ప్రేమే నన్ను కాపాడునయ్యా. లోక ప్రేమలన్నిటి కన్నా మిన్నయైనది యేసయ్యా నీ ప్రేమ. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ విలువైనది, వెలగలిగినది. దేవుని బిడ్డలారా,
యేసయ్యలో ఉన్న ప్రేమ దాగు లేదు, మచ్చ లేదు, కలంకం లేదు, మరక లేదు. ఆయన ప్రేమను ఆశ్రయిస్తే ప్రేమా స్వరూపుడైన దేవుడు ఈ హృదయంలోకి వచ్చి ఎంతలో ఉన్న మాలిన్యాన్ని ఒప్పింపజేసి రక్తంలో కడిగి శుద్ధి చేసి ఆయన అభిషేకాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రేమలో నిలబడితే దేవుని బిడ్డ ప్రభు రాకడలో ఎక్కబడతారు. హల్లెలూయా. చూడండి, భయంకరమైన తోరణం వచ్చి ఎవరమ్మా? తల్లి సారా, పిల్ల సారా, తల్లికి తెలియదు. చెట్టు కొబ్బరు, పుట్ట కొబ్బరే, నడుస్తూనే కూర్చొని కొడుకొని వెళ్ళిపోయారమ్మా. పుట్టలేస్తే అవ్వాలి ఆ తరానికి వెళ్ళిపోయారు. ప్రభు నమ్మన్నారు. అవునా కదమ్మా? ఇంకా ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాబోతున్న తెగుళ్ళు వచ్చి, రాబోతున్న ఉపద్రవాలు వచ్చి నీవు నేను కూడా తప్పించబడాలంటే ప్రభు చేతికి అప్పగించుకోవాలి. దావీదు దేవుడి చేతికి అప్పగించుకున్నాడు కనుక శత్రువు జయించాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు. అంతేకాదు శత్రువు చేతిలో నుండి దావీదు తప్పించమని కాపాడబడ్డాడు. హల్లెలూయా. సౌలు దావీదును చంపాలనుకున్నాడు కానీ దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించాడు. దేవుడు బిడ్డరా, దావీదుని దేవుడు కాపాడాడు. అందుకే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవు ఎన్నడలా ద్వారా దేవుని పాదాల దగ్గర ఆయన ఆత్మతో నింపబడి ప్రభు ఏది చెబుతాడో ఆ మాటకు లోబడి దాని ప్రకారం నీ పరిశుద్ధతలో పవిత్రతను కాపాడుకున్నట్లయితే ప్రభు రాకడలో శ్రమలు చేయించగలుగుతా. మరి ప్రభు రాకడలో ఏమవుతామంటే ప్రభు పిలిచినప్పుడు ప్రభా నేనున్నానయ్యా అని అలా మహిమ దేహాలతో ఎత్తబడతా. ఆడమ్మగా ఉన్నది ఎత్తబడినప్పుడు దేవదూతులాగా ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉంటాం, క్రీస్తు ఆత్మను పోలి కలిగి ఉంటాం. ఆయన ఆత్మనే కనుకోండి ప్రభు మాట్లాడుతున్నా కానీ నిన్ను కూర్చోవాడమ్మా, నిన్ను కూర్చోవాడు సైతాన్. చూడండి, బుద్ధిగా కలిపి బుద్ధిగా కనిపిస్తుంటే బుద్ధిగాని కలిపి ఏం చేశాడు? కునికి వచ్చిన తర్వాత హాయిగా ప్రభుత్వ పెట్టి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కొని అంటే వీళ్ళు నిద్రపోయారు. బుద్ధిగా కలిగిలో సిద్ధపడి సిద్ధులలో నూనెని వెలిగించుకొని ప్రభు ఆత్మను కలిగిన వారి ఆత్మ పూర్ణులై ఉపదేశకరం నిలబడి వారు దేవుని యొక్క స్వరముని విని ఆ యొక్క మహిమ కొరకు వాళ్ళు ఎత్తబడ్డారు. వాళ్ళే జీవితాన్ని పొందగలిగారు. వాళ్ళే బుద్ధిగా కలిగలుగా మార్చబడ్డారు. బుద్ధి లేని కలిగలు అంటే నూనె ఆడమ దొరుకుతుంది. నూనె చేయడమా ఆత్మ. వాళ్ళు కూడా ఉంటారు, సేవకులు కూడా ఉంటారు. ఆ భయాల్లో అడివరిగా తిరిగి పెట్టి నాకు సంపాదించుకొని ఇచ్చిన ప్రభునా కదా మీరెవరు తలుపు వేయబడి మీరెవరు నాకు వెళ్ళిపోయినాడు. ఇంతకాలం చేసి పెట్టాలని శతముడు మనం పెట్టుబడి ఇదైనా సమయం ఉండగానే ఆత్మ బోధకు ఆత్మ భూమి పరిశుద్ధాత్మ నడిపింపులు రా. పరిశుద్ధాత్మకి అప్పగించుకో. ఆత్మ భూలైతే జయించు వారిని నేను నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెడతా. రాబోతున్నా రారాసుగా రాబోతున్నా రాకడలో మనం ఎక్కబడాలి. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో ఇబ్బంది కాలంలో ఇరుకులో ఉన్న మనం అటు ఇటు పరిగెట్టగా ప్రభు ఆత్మని కలిగి ప్రభు పాదాల దగ్గర పెట్టి రాత్రులు వేసి దేవుడమై ప్రభు యొక్క మనకి ఇచ్చే విడుదలను పొందుకొని ప్రభు రాకడలో మనం ఎక్కబడుతుంది గాక. అట్టి కృప అభిషేకం మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం ప్రభా జయించి నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనంలో కూర్చున్న వారిని నేను నాతో జయించు వారిని నా తండ్రి సింహాసనంలో కూర్చుని పెడతాను ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఇది నాన్న నీకు జయ జీవితం లేదా? జయాన్ని అందుకోలేకపోతున్నావా? ప్రభు వైపు తిరుగు. ప్రభా నేను పాపినయ్యా, తగినట్టుగా నేను ప్రార్థన చేయలేకపోతున్నా, తగినట్టుగా వాటి ధ్యానం చేయలేకపోతున్నా, తగినట్టుగా నీ ఆత్మ నడిపింపుకి అప్పగించుకోలేకపోతున్నా, తగినట్టుగా నీ ఆత్మ చేత నడిపించలేకపోతున్నా. ప్రభా నీ ఆత్మ లేని వాడు రావాడు కాడంటే లేదో నీ ఆత్మ చేత నన్ను అభిషేకించయ్యా. ఆత్మతో నన్ను నింపునాయన, నీ రక్తంలో నన్ను కడుగునాయన. ఇదిగో భయంకరమైన శ్రమ ఉన్నాయి లోకంలో. అయితే వాడు ఎక్కడికి వచ్చాడంటే యేసు రక్తము చేత
నీ బిడ్డలకి ఇస్తాడు. నీ చుట్టూ కంచె వేస్తాడు. రాబోతున్న తెగుల నుంచి, ఉపద్రవం నుంచి, విపత్తు నుంచి ఆయన నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నిన్ను విడిపించేవాడు. ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరిచేవాడు. ఆయన ఒక్కడే నిన్ను ఆదరించేవాడు. ఆయన ఒక్కడే శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి మరణ భూములు విరిచి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన వైపు తిరిగి ప్రభువా అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంకా లోకభక్తులు ఉన్నారు అయ్యా, బుద్ధి లేని కనికవై ఉంటున్నారు, తిరుగుతున్నారయ్యా, నీ ఆత్మను కోల్పోయా, నీ అభిషేకాన్ని కోల్పోయా, నీ సన్నిధిని కోల్పోయా, నీ దర్శనాన్ని కోల్పోయా, నీ స్వరానికి దూరంగా ఉన్నారయ్యా. అయ్యా మరణ నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి నీ స్వర ప్రత్యక్షత దర్శనం నాకు ఇవ్వని నిజముగా తగ్గించుకొని ఏన మనసు కలిగి నువ్వు వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క అభిషేకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు రక్తం నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మహాపరిశుద్ధమైన తండ్రి, దేవాస్వరూపుడైన మా గొప్ప దేవా, అయా జయశీలుడు అయిన మహిమంతుడు పిలిచినైనా తగ్గించుకోవడానికి అతనికి వచ్చి ప్రభు అయా ఇవ్వడాయా, అయా శిలవలోనైనా, అయా నెచ్చని మూడిన టాడోలైనా ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, శ్రమ పడ్డావు, నిందపడ్డావు, అవమానాలు పడ్డావు నాయనా. నీ రక్తం దారాయి కారి వేసగా నీ రక్తదారుడు అయా అది కాలం అనుకుని నడి రెక్కి వరకు నీ రక్తదారుడు నన్ను కలుగు నాయన, శుద్ధి చేయాలి. హృదయంలోకి రండి నాయన. హృదయంలో ఉన్న శరీర సంబలమైన తుచ్చమైన అభిలాషలను దానికి శుద్ధించే ప్రభా అయ్యా, ఇతరులను క్షమించే మనసు, ప్రేమించే మనసు, తగ్గించుకునే మనసు ఈ సుగుణాలు నాకు దయచే ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి. ఇదిగో నాడు నాయన గొర్రెల కాసిన నావినితో మాట్లాడే దేవుడు, సేవకుడు కూడా మాట్లాడారు. ఆత్మచేత అభిషేకించావు, గొర్రెలను కాపాడుకోగలిగినాడు దేవుడు. అయా దావీదు నాయన అంతేకాదు నాయన, ఖడ్గ మృగాల నుండి వాటిని విడిపించాడు. ఈనాడు మా యొక్క బిడ్డలను నేను కాపాడుకోలేకపోతున్నాం. మా బిడ్డలను నాయన నీ వైపు మరల్చలేకపోతున్నాం. ఆ శత్రువు చేతిలో నుండి ప్రభా నేను మా బిడ్డలు కూడా నాయన మా కుటుంబాలు కాపాడవలే అభిషేకం మాకు దయచేయాలి. అటు ప్రార్థన మాకు దయచేయాలి, అటు స్తుతి యాగం మాకు దయచేయాలి. ఇదిగో సాకారుడు ఆ గొర్రెల రూపంలో ఇశ్రాయేలుని దగ్గరపడుతూ ఉండగా ప్రభా దావీదును నిలబడి అయా యుద్ధము యెహోవాదని మాట్లాడాడు నాయన. ఒడిశాలతో నాయన రాయి విసరగా ఘోరంగా శత్రువు పడిపోయాడు, తల నరికాడు, యెరూషలేములోకి తీసుకొచ్చాడు. ప్రభా ఇదిగో అయా మేము కూడా మాలో ఉన్న తుచ్చమైన అభిలాషను జయించి, లోక కోరికలు జయించి, శరీర కోరికలు జయించే అభిషేకం మాకు దయచేయి ప్రభా. జయించువాని నేడు నాతో కూడా సింహాసనంలో కూర్చుని పెట్టాలని వాగ్దానం చేస్తున్నా ప్రభా. ఈ వాగ్దానం ఆయన నాలో వాళ్ళు నెరవేర్చబడుతున్నాయన. అటు జయ జీవితం కలిగిన ఈ ఆత్మ నడిపింపు మాకు దయచేయి ప్రభా. ఈ ప్రధాన కాలంలో మరణ భూముల నుంచి తిరిగేసి వేసయ్యా అయా, నీ రక్తంలో నమ్మకములు కలిగి శుద్ధి చేసి నీ గుణాధీశాలతో నింపి నీ ఆత్మకు అభిషేకించి నీ రాకలో ఎంతమంది సంఘంలో నీ స్వరమినే నీ దర్శనం చూసేవారిగా, నీ చిత్తం నెరవేర్చేవారిగా ఈ లోకంలో మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.